సార్ నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాం. ఈ మహేశ్వరం టౌన్లో ఒక 3 ప్లాట్స్ సేల్కి వచ్చినాయి. ఆ ప్లాట్ గురించి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్న ఈ రోడ్ అంతా వచ్చేసి మన మహేశ్వరం నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్ళే 100 ఫీట్ రోడ్. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ 60 ఫీట్ రోడ్ ఉంది. ఇది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. ఈ 100 ఫీట్ రోడ్ కానుకొని ఈ లేఅవుట్ ఉంటుంది అన్నట్టు. ఇదంతా కూడా ఒకటే లేఅవుట్. ఈ సైట్కి ఎలా రీచ్ అవ్వచ్చు అంటే సార్, మనం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 10 మినిట్స్లో సైట్కి రీచ్ అవ్వచ్చు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 15 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా హైదరాబాద్ మేజర్ సిటీ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎల్బీనగర్ నుంచి ఒక 30 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. ఈ సైట్ నుంచి మన ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, తర్వాత 4th సిటీ, ఇవన్నీ కూడా జస్ట్ ఎదురుగానే మన అంటే సుమారుగా ఒక 5 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. ఆ వైట్ బిల్డింగ్లు కనిపించేదంతా కూడా ఈ ఫ్యూచర్ సిటీ అన్నట్టు. కాబట్టి చాలా దగ్గర. ఈ హైవే చాలా ముఖ్యమైన హైవే సార్. ఇక్కడ వెహికల్ చూస్తే చాలా పబ్లిక్ ఫ్లోటు ఎక్కువ ఉంటుంది అన్నట్టు. కాబట్టి కొంచెం ఇంపార్టెంటే. ఈ 100 ఫీట్ రోడ్కి ఆనుకొని ఈ లేఅవుట్ ఉంటుంది. ఈ లేఅవుట్లోని స్టార్టింగ్ రోడ్డు, మేజర్ రోడ్డు 60 ఫీట్ రోడ్డు. మన ఎంట్రన్స్ రోడ్డే 60 ఫీట్ రోడ్డు. లోపల ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి అన్నట్టు. ఇదంతా కూడా 60 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డుని బేస్ చేసుకొని వెనకాల కూడా ప్రపోజ్డ్ వేరే ఒక 20 acres లేఅవుట్ అయ్యే ప్రపోజల్ నడుస్తుంది. సో ఈ హైవేకి జస్ట్ థర్డ్ ప్లాట్లే మనకి. ఈ 60 ఫీట్ రోడ్, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ ఉంటాయి చూడవచ్చు. 2 సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ రోడ్, అటు సైడ్ రోడ్. ఇది 60 ఫీట్ రోడ్. ఇక ప్లాట్ విషయానికి వస్తే, ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా సార్, ఆ బస్సెస్ వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ రోడ్డు. ఈ 100 ఫీట్ రోడ్డుకు మనది థర్డ్ ప్లాట్ అవుతుంది. అదంతా కూడా మహేశ్వరం నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్తుంది ఆ బస్సెస్. అక్కడ నుంచి జస్ట్ ఇది మన ప్లాట్ ముందు 40 ఫీట్ రోడ్ ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి సార్. ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్. ఈ కనిపించేదంతా కూడా. ఇప్పుడు మన ప్లాట్ వచ్చేసి ఇగో ఇది. ఇక 3 ప్లాట్లు అన్నాం కదా సార్. ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్ మన ప్లాట్ ముందు. ఇది ఇక్కడ నుంచి 267 స్క్వేర్ యార్డ్. ఇది 3 సపరేట్ డాక్యుమెంట్స్. ఇది 267. ఇక్కడ నుంచి ఇది 40, 60, డెప్త్ 60 ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి 267 స్క్వేర్ యార్డ్. ఇదంతా కూడా 267 స్క్వేర్ యార్డ్. దీనికి ఆనుకొని దీని సైజ్ వచ్చేసి 40, 60 అంటే రోడ్ సైడ్ వచ్చేసి 40 ఉంటుంది. అక్కడ నుంచి అక్కడికి 40. ఈ డెప్త్ వచ్చేసి 60 ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా 267 స్క్వేర్ యార్డ్సే, అన్నీ అలాగే ఉంటాయి. నెక్స్ట్ ఇది కూడా 267 స్క్వేర్ యార్డ్. ఇక్కడ నుంచి ఇది ఇది కూడా 40, 60. ఇది అది 267, ఇది 267. ఈ రెండింటికి కూడా ప్లాట్ బిఫోర్ 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఇదంతా సెట్ బ్యాక్. ఇక్కడ నుంచి ఒక 6 ఫీట్ వరకు ఉంటుంది. ఇక్కడ డ్రైనేజ్ ఉంటుంది. అంతా సెట్ బ్యాక్ అన్నట్టు. ఇక్కడ చూడవచ్చు ఇలా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ దీనికి ఆనుకొని ఇంకొక 311 గజాలు ఉంది. ఇది రోడ్ ఫేస్ వచ్చేసి 40 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 70 ఉంటుంది. 40, 70లో 311 గజాలు వస్తాయి. దీనికి ఇటు సైడ్ 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇక మనం ఈ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్. ఎందుకంటే చూస్తే ఇటు సైడ్ 40 ఫీట్ రోడ్డు, ఇది 311 గజాలు, దీని వెనకాల 267
ఈ 2 ప్లాట్లు కొనుక్కుంటే ఫ్రంట్, బ్యాక్ 2 రోడ్స్ వస్తాయి. తర్వాత ఈ ప్లేస్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే ఏంటంటే హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి అన్ని డెవలప్‌మెంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ ల్యాండ్ వచ్చేసి ఎకరం 10,00,000కి కొన్నారు. గజం వచ్చేసి నాకు అమ్మిన పర్సన్ గజం వచ్చేసి 500కి కొన్నాడు. లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్. ఇది ఓల్డ్ హెచ్ఎండిఏ లేఅవుట్. ఇప్పుడు ఇదే ప్లేస్‌లో కొత్త లేఅవుట్లు ఉన్నాయి. అవి కూడా చూపిస్తా. కొత్త లేఅవుట్‌లో ఎకరం వచ్చేసి 4,00,00,000 పెట్టి కొంటున్నారు. వాళ్ళు 4,00,00,000 పెట్టి కొన్నోళ్ళు 25,000-30,000 ఖచ్చితంగా అమ్ముతారు. అది కూడా జస్ట్ మన కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని ఉంటాయి. అవి కూడా చూపిస్తాం మీకు. తర్వాత ఇదే ప్లేస్‌లో వాళ్ళని వెళ్ళి అడిగినా ఒక విషయం చెప్తారు. ఇదేంటి అక్కడ 9,500 రేటు నెగోషియబుల్‌లో ఇస్తా అంటున్నారు. మరి 25,000, 30,000 మీరు ఎలా చెప్తారని కొత్త వెంచర్‌లో వాళ్ళని అడిగినా చెప్తారు ఆళ్ళు. సార్ వాళ్ళు ఎకరం 5,00,000 పెట్టి కొన్నారు, 10,00,000 పెట్టి కొన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వగలుగుతారు, మేము ఇవ్వలేము అని అంటారు. సో బిలో 10,000 లోపు హెచ్ఎండిఏ లేఅవుట్ మహేశ్వరం ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బంగారం. చాలా వాల్యుబుల్ ప్రాపర్టీ ఇది. కాబట్టి ఈ చుట్టుపక్కల చెరువులు, హైడ్రా భయపడాల్సిన అవసరం ఏం లేదు. నో హైడ్రా, నో ఎఫ్టీఎల్, నో అండర్ ఎయిర్పోర్ట్. ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా 100% క్లియర్ టైటిల్ చూడొచ్చు. ఇది ఈ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా సార్, ఈ వాటర్ ట్యాంక్ కూడా మన లేఅవుట్లోనే ఉంటుంది. మంచి హై కెపాసిటీ వాటర్ ట్యాంకు. ఇదంతా మన వెంచరు. హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది సార్. మంచి వాటర్ పైప్ లైన్ కూడా చూడొచ్చు. ఇది ప్లాట్ ఉంటే ఇది అన్నట్టు కడీలు కనిపించేది మన ప్లాట్ సార్. అది ఇవన్నీ 40 ఫీట్ రోడ్స్. మన ప్లాట్ 2 పార్కుల మధ్యలో ఉంటుంది. ఇక్కడ చూస్తే ఈ చెట్లు కనిపించేదంతా కూడా పార్క్ ఏరియా. ఇది ఒక పార్కు, ఇంకో పార్క్ కూడా ఉంది చూపిస్తుంది. ఇదంతా పార్కు. ఇంకో పార్క్ అని చెప్పా కదా సార్, అది మన ప్లాటు. ఇదంతా ఈ కనిపించేదంతా కూడా పార్కే సార్. ఇదంతా పార్క్. 2 పార్కుల మధ్యలో ఉంటుంది మన ప్లాట్. ఇది మన ప్లాట్ సార్. ప్లాట్ దగ్గర వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఉంటాయి చూడొచ్చు. ఇదంతా కూడా వాటర్ హార్వెస్టింగ్ పిట్స్. బ్యూటిఫుల్ రోడ్స్. ఇది మన ప్లాట్ సార్. ప్లాట్ దగ్గర డ్రైనేజ్ కూడా ఉంటుంది చూడొచ్చు. ఎలక్ట్రిసిటీ ఉంటుంది చూడొచ్చు. స్ట్రీట్ లైట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఒకటి అబ్జర్వేషన్ చేస్తారు, ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ రోడ్డు. ఆ 100 ఫీట్ రోడ్డును ఆనుకొని ఉండడం వల్ల ఈ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 60 ఫీట్ రోడ్. ఈ 60 ఫీట్ రోడ్డుని బేస్ చేసుకొని ఈ చుట్టుపక్కల కొన్ని విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పుడు ఆ కనిపించేదంతా కూడా ఒక 60 ఏకర్స్. వీటికి పర్టికులర్ రోడ్ అంటూ ఏం లేదు, మన 60 ఫీట్ రోడ్లో నుంచే వెళ్ళాలి. వీళ్ళందరూ కూడా వితిన్ 3 months to 6 months లోపు ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. తర్వాత అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఈ చెట్టు దగ్గర అన్నీ కూడా కొత్త లేఅవుట్ అవుతుంది. వీళ్ళకి కూడా పర్టికులర్గా రోడ్ అంటే ఏం లేదు. మన ఈ రోడ్డు ఈ మన 40 ఫీట్ రోడ్లో నుంచి ఇలా వెళ్ళాలన్నట్టు. ఈ కనిపించే లేఅవుట్ కనిపిస్తుంది కదా సార్, ఇదంతా కొత్త లేఅవుట్. వీళ్ళకి పర్టికులర్గా రోడ్ అంటూ ఏం లేదు, మన లేఅవుట్లో నుంచి వస్తారు. ఇక్కడ 25,000, 28,000 దాకా అమ్ముతారు. ఈ బ్లాక్ టాప్ రోడ్లో నుంచి వస్తారు అన్నట్టు. కాబట్టి ఇదంతా మన లేఅవుట్. ఇది ఈ కడీలు వేసినాయి, ఇవన్నీ చాలా ట్రాన్సాక్షన్ జరిగినాయి అన్నట్టు. కాబట్టి ఈ కొత్త లేఅవుట్తో కంపారిజన్ చేసుకుంటే మనది ఆల్రెడీ రోడ్కు ఆనుకొని ఉంది కాబట్టి మనది గోల్డ్. మన వెంచర్కి మంచి కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది సార్ చూడొచ్చు. అదంతా కూడా కాంపౌండ్ వాలే. అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి అన్నట్టు.
ఇవన్నీ రీసేల్ ప్లాట్లే. ఈ మధ్య కాలంలో చాలామంది కొన్న ప్లాట్లు అన్నట్టు. ఈ ల్యాండ్ అంతా కనిపిస్తుంది కదా సార్, ఇదంతా కూడా 250 ఎకరాలు. ఈ 250 ఎకరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హీరో, హోండా వీళ్ళిద్దరికీ అలాట్మెంట్ చేసిర్రు. ఈ అలాట్మెంట్ పొజిషన్ ఏంటంటే, అప్పుడు అంటే హీరో హోండా వాళ్ళకు బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. వాళ్ళు బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి ఈ ప్లేస్లో పిల్లలకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం అనేది వీళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ అలాట్మెంట్ చేసింది. ఆల్మోస్ట్ ఇంకొక 6 మంత్ తర్వాత ఈ ప్లేస్ అంతా కూడా వాళ్ళు ఈవెన్ బోర్డు పెట్టి జస్ట్ ఇలా భూమి పూజ చేస్తే ఈ చుట్టుపక్కల ఒక 10,000 ప్లస్ పిల్లలకి ఎంప్లాయ్మెంట్ అనేది హైదరాబాద్తో డిపెండ్ కాకుండా ఇక్కడే జనరేట్ అవుతుంది. కాబట్టి మన సైటు దాటిన తర్వాతనే ఈ ప్లేస్ వస్తుంది అన్నట్టు. కాబట్టి ప్రతి కస్టమర్ కూడా, ప్రతి పర్సన్ కూడా మన సైట్ నుంచే రావాలి. కాబట్టి ఈ ప్లేస్ బంగారం లాంటి ప్లేసు. ఈ ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ భూమి పూజ చేస్తే మీరు కొన్న ప్రాపర్టీ ఒక 100 టైమ్స్ పెరిగే ఆప్షన్ ఉంది. ఎందుకంటే చాలామంది ఎంప్లాయ్మెంట్ తోటి కలకల్లాడుతుంటుంది ఈ ప్లేస్ కాబట్టి.